నెల్లూరు జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగాయి. పితృవాక్య పరిపాలకుడు, సద్గుణ సంపన్నుడు, ఆదర్శ పురుషుడు అయిన శ్రీరాముని జన్మదినం సందర్భంగా శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా శ్రీరాముని మందిరాలతో పాటు ఇతర ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడాయి. శ్రీరామనవమి యొక్క గొప్పతనం గురించి, శ్రీరాముని యొక్క గుణగణాల గురించి నెల్లూరులోని సబరి శ్రీరామ్ క్షేత్రంలోని భక్తులతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. శ్రీరామనవమి వసంతరాత్రోత్సవాఖ్యే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి సందర్భంగా ఇప్పటికే దేవాలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎందుకంటే శ్రీరాముడికి ఒక గొప్ప స్థానం ఉంది భారతదేశంలోనే, మన సంస్కృతిలో. ఎందుకంటే ఆయన ఆచరించిన తన ధర్మంతో దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కాదు, ఆ కాలం త్రేతాయుగం నుంచి ఈ కాలం వరకు కూడా అందరూ కూడా శ్రీరాముని తమ ఆదర్శ పురుషుడిగా ఎంచుకుంటారు. ఎందుకంటే తను ప్రవర్తించిన తీరు, తన గుణగణాలతో, తన అన్ని చేష్టలతో కూడా శ్రీరాముడు అందరి మనసును గెలుచుకున్నాడు. కాబట్టి శ్రీరామనవమి చాలా గొప్పగా దేశవ్యాప్తంగా కన్నుల పండుగ జరుగుతుంది. మనం ప్రస్తుతం నెల్లూరులోని సబరి శ్రీరామ క్షేత్రంలో ఉన్న మనతో పాటు కొందరు భక్తులు కూడా ఉన్నారు. అసలు ఆ శ్రీరామనవమి యొక్క గొప్పతనం ఏంది వాళ్ళని తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భక్తులందరూ వచ్చి ఈరోజు మీరు ఎటువంటి ప్రత్యేకతలు అనుకుంటున్నారు? ఈ క్రోధినామ సంవత్సరం వచ్చినటువంటి పండుగ ఈ శ్రీరామనవమి. అంతేకాకుండా భారతదేశంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా శ్రీరాముని గొప్పతనాన్ని, ఆయన పితృవాక్య పరిపాలకుడు అనేటువంటి దానికి, సత్యవాక్య పరిపాలకుడు అనేదానికి, ఆ మహానుభావుణ్ణి దేశంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది ప్రజానీకం ఈరోజు ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆయన సంకల్పంలో దీవించమని అడుగుతున్నారు. ఇటువంటి ఈ శుభ సందర్భంలో ఇక్కడ దర్గామెట్టలో వెలిసినటువంటి ఈ శబరి శ్రీరామ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయం దినాభివృద్ధి చెంది ఈరోజు నెల్లూరు పట్టణంలో అత్యంత ప్రశంసనీయమైనటువంటి దేవాలయంగా అందరూ దీన్ని ఆరాధిస్తారు, కొలుస్తారు. మేము కూడా ఈ దర్గామెట్ట ప్రాంతం వాసులమే కాబట్టి. చెప్పండి, ముఖ్యంగా శ్రీరాముని ఏ విషయాల్లో ఆదర్శంగా తీసుకుంటారు ప్రజలందరూ కూడా? శ్రీరాముడు ధర్మ పరిపాలన కలిగినటువంటి వాడు, ఏకధర్మపత్ని కలిగినటువంటి వాడు. ప్రజలందరికీ కూడా ఆయన గుణగణాలు ఈరోజు ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. రామాయణము అనేటువంటి ఒక పుస్తకాన్ని చదివితే ఎవరైనా సరే ఈ దేశంలో శ్రీరాముణ్ణి కొలవక తప్పదు. ఆ మహానుభావుణ్ణి ఈరోజు స్మరించుకోవడం, ఈ శ్రీరామ క్షేత్రానికి రావడం, ఇంత భక్తుల మధ్య ఈ 99 ఛానల్కి మేము ఈ భగవంతుడి గురించి 4 మాటలు చెప్పడం అనేది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అలాగే మరొక భక్తురాలు కూడా ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. శ్రీరామనవమి సందర్భించి వాళ్ళు ఎటువంటి ఆచరణలు చేస్తారు, శ్రీరాముడిని ఏ విధంగా మీరు ఆదర్శంగా తీసుకుంటారు, శ్రీరాముడి యొక్క గొప్పతనం ఏంటి మేడం? శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు, న్యాయబద్ధమైన వాడు. ఈరోజు నెల్లూరే కాదు, యావత్ భారతదేశం మొత్తము ఒకే నామం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే ఇక్కడంతా దేవాలయం మనం చూసుకుంటే అంతా జై శ్రీరామనామ స్మరణలతో మారుమోగిపోతుంది. కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎప్పుడు గుడికి వచ్చారు, ఎంతసేపు ఇక్కడ గుడిలో ఉన్నారు, ఎంతసేపు దర్శనం చేసుకుని కూడా తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఈరోజు ఎన్ని గంటలకు గుడికి వచ్చారు, దర్శనం ఎలా జరిగింది? ఇప్పుడే స్వామిగా దర్శనం జరగలేదు, చాలా మంది ఉన్నారు. నేను గుడి మెంబర్ స్వామి, నేను గుడి మెంబర్ స్వామి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ప్రత్యేకత ఏంటి అసలు? శ్రీరాముడి జన్మదినం స్వామి. అయోధ్యలో చాలా బాగా చేస్తున్నారు, ఇక్కడ ఇంకా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కళ్యాణం చూసుకొని అన్నప్రసాదాలు తీసుకొని పోవాలి. మేము నెల్లూరులో వచ్చినప్పటి నుంచి 42 సంవత్సరాల నుంచి స్వామి. కానీ గుడి దర్శనం ఎప్పుడు ఈ కట్టినప్పటి నుంచి వస్తున్నాము. నేను గుడి మెంబర్ని స్వామి.
అయ్యప్పూర్ సెంటర్ నుంచి శ్రీరామనవమి ఉత్సవాలకి ఇక్కడికి వచ్చాము. శబరి శ్రీరామ క్షేత్రంకి. ఇక్కడ బాగా ప్రత్యేకంగా దేవుడి దర్శనాన్ని బాగా జరుగుతూ ఉంది. మీకు వందనాలు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు బాగా జరుగుతున్నది. ఈ మందిరంలో స్వామి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. శ్రీరామ క్షేత్ర